వెల్కమ్ టు 10 మ్యాక్స్. రాజమౌళి దయ చూపించాడు. మహేష్ బాబు అభిమానుల ఆకాంక్షని అర్థం చేసుకున్నాడు. సూపర్ స్టార్ బర్త్డేకి సర్ప్రైజ్ ఏమీ ఇస్తలేడనుకున్న వారి ఆలోచనలకి ఎండ్ కార్డు వేస్తూ ఫైనల్లీ SSMB 29 కి సంబంధించి అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దీంతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే న్యూస్ కూడా అందించాడు దర్శకధీరుడు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. సినిమా పూజ సెరమనీ మొదలుకుని ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తూ వచ్చారు. మరోవైపు షూటింగ్ వీడియో లీక్ అవడంతో అలర్ట్ అయిన రాజమౌళి మహేష్ ప్రాజెక్టు విషయంలో చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సినిమా షూటింగ్ కి సంబంధించి ప్రెస్ మీట్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్, కాస్టింగ్ విషయంలో ఎటువంటి హింట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తూ వచ్చిన రాజమౌళి ఫైనల్లీ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు. SSMB 29 కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. మహేష్ బాబు ఫేస్ కనిపించకుండా రివీల్ చేసిన ఫోటో సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. వీనెక్ టీషర్ట్ లో మెడలో శివునికి సంబంధించిన లాకెట్ ధరించిన మహేష్ బాబు ఫోటో అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తోంది. అలాగే మహేష్ మెడ కింద భాగంలో రక్తపు మరకలున్న ఫోటో చూస్తుంటే యాక్షన్ సన్నివేశానికి సంబంధించినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోకి డైరెక్టర్ రాజమౌళి హ్యాష్-ట్యాగ్ తో యాడ్ చేసిన గ్లోబల్ ట్రోటర్ ప్రపంచ అన్వేషకుడు అనే క్యాప్షన్ సినిమాలోని మహేష్ క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీని పెంచేస్తోంది. మహేష్ బాబు ఫోటోకి ముందుగా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు రాజమౌళి. SSMB 29 అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మహేష్ అభిమానులు, వరల్డ్ సినీ లవర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సినిమా షూటింగ్ ని కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేశామన్నారు. సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న మీ ఎక్సైట్మెంట్ అర్థం చేసుకుంటున్నానని, కానీ సినిమా స్టోరీ, దీని స్కోప్ చాలా గ్రాండియర్ గా ఉన్న కారణంగా ఎటువంటి ప్రెస్ మీట్లు, ఫోటోలు రివీల్ చేయలేదన్నారు. SSMB 29 ని ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని రేంజ్ లో తెరకెక్కిస్తున్నామని, సినిమా ఫస్ట్ రివీల్ నవంబర్లో ఉంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదని అప్డేట్ ఇస్తూనే ఎక్సైట్మెంట్ పెంచేశారు రాజమౌళి. స్టార్ హీరోయిన్ సమంత మునుపటిలా సినిమాలు చేయట్లేదు. అయితే కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడు సైన్ చేస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్న శామ్ అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తుంది ప్రెజెంట్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతున్న న్యూస్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే న్యూస్ ఫిలిం సర్కిల్లో వైరల్ అవుతుంది. ఆల్రెడీ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో జోడీ కట్టి మెగా ఫ్యాన్స్ ని అలరించింది సమంత. సినిమా సక్సెస్ లో చరణ్, శామ్ కెమిస్ట్రీ కూడా కీ రోల్ ప్లే చేసింది. పుష్పలో అల్లు అర్జున్ తో శామ్ చేసిన ఊ అంటావా మామా స్పెషల్ సాంగ్ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎలిమెంట్ అయింది. దీంతో పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడం, ఆల్రెడీ చరణ్ తో సమంత వర్క్ చేసి ఉండడం, ఆల్మోస్ట్ పుష్ప, రంగస్థలం సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు పెద్ది సినిమాలో పార్ట్ అవడంతో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు జనాలు. రామ్ చరణ్, సమంత కాంబినేషన్ లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ ని డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా తెరకెక్కిస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ 50% పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో నైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లవ్ సీన్స్ తో పాటు ఇతర కీ సన్నివేశాలని తెరకెక్కించాల్సి ఉంది. అయితే సమ్మె ఎఫెక్ట్ షూటింగ్ పై పడింది. నవంబర్ లోగా సినిమాని పూర్తి చేయాలి అనే టార్గెట్ తో ఉన్నారు బుచ్చిబాబు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న చరణ్ బర్త్డేకి పెద్ది థియేటర్స్ లోకి రానుంది. మరి చూడాలి పెద్ది సినిమాలో సమంత చేయబోయే స్పెషల్ సాంగ్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో. 600 100 156 చెప్పిన డేట్ కి వచ్చి తీరుతానంటున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ 2 తాండవం పోస్ట్ పోన్ అంటూ వినిపిస్తున్న రూమర్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. దసరా బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మరింత రసవత్తరం చేసేశారు బాలయ్య. నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్ లో వస్తోన్న సినిమా అఖండ 2 తాండవం. అఖండకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడం, సెకండ్ పార్ట్ ని అంతకు మించే స్థాయిలో 100 కోట్లకు పైగా ప్రాజెక్టుతో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తీస్తుండటంతో తాండవం బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి నందమూరి అభిమానుల్లో. దసరా బాక్స్ ఆఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోన్న నటసింహం ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ పక్కా అంటూ రూమర్స్ హల్చల్ చేయడంతో డైలమా క్రియేట్ అయింది. వీటన్నింటికీ చెక్ పెడుతూ అఖండ 2కి బాలకృష్ణ డబ్బింగ్ కంప్లీట్ చేసిన ఫోటోతో సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ బోయపాటి. అఖండ 2 తాండవం సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ.
ఇందుకు సంబంధించి బాలకృష్ణతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు డైరెక్టర్ బోయపాటి సీను. బాలయ్య సినిమాలకు ఎంతగానో కలిసొచ్చే ఫెస్టివల్ సీజన్స్ లో సంక్రాంతి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉంది దసరాకే. కాబట్టి అఖండ 2ని ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా బాక్సాఫీస్ బరిలో నిలుపుతామని సినిమా సెప్టెంబర్ 25నే గ్రాండ్ రిలీజ్ అంటూ మరోసారి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం సీజీ వర్క్, రీ రికార్డింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని, మిగిలిన టెక్నికల్ పనులన్నీ ఈ మంత్ ఎండింగ్ లో కంప్లీట్ అవుతాయని కన్ఫర్మేషన్ ఇచ్చింది అఖండ 2 టీం. అఖండ 2 సినిమా విడుదల తేదీపై ఇప్పటికే 3 సార్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు 14 రీల్స్ నిర్మాతలు. సినిమా డైరెక్టర్ బోయపాటి సీను పుట్టినరోజున అఖండ 2 తాండవం టీజర్ రిలీజ్ సందర్భంగా సెప్టెంబర్ 25 డేట్ నే వస్తున్నట్లు చెప్తూ వచ్చారు. అయినా సినిమా వాయిదా అంటూ రూమర్స్ హల్చల్ చేయడంతో మూడోసారి బాలయ్య డబ్బింగ్ అప్డేట్ తో వీటన్నింటికీ చెక్ పెట్టింది. అఖండ ఫస్ట్ పార్ట్ కి మించి హై వోల్టేజ్ యాక్షన్, హై లెవెల్ ఎలివేషన్స్, బాలయ్య కోసం పవర్ఫుల్ డైలాగ్స్ సిద్ధం చేశారట బోయపాటి. దసరా బాక్సాఫీస్ ఫైట్ ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేసిన బాలయ్య అఖండ 2తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి కూలీ, వార్ 2 సినిమాలు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సేమ్ సీన్ రిపీట్ చేసేలా టఫ్ ఫైట్ కి రెడీ అయ్యాయి. మరి ఇండియా ప్రీ బుకింగ్స్ లో ఈ 2 సినిమాల బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో కూలీ, వార్ 2లో ప్రీ సేల్స్ సత్తా చాటే సినిమా ఏది? క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన రజనీకాంత్ కూలీ, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2 సినిమాలు ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ఈ 2 సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ పెరిగింది. కూలీ, వార్ 2 ప్రీమియర్ షోలపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ అదరగొడుతున్నాయి. దీంతో ఇండియాలో కూలీ, వార్ 2 ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. కూలీ, వార్ 2 ప్రీమియర్ షోలని గ్లోబల్ లెవెల్లో భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఓవర్సీస్ లో 6 రోజుల బుకింగ్స్ చూస్తే వార్ 2 కంటే కూలీ సినిమాకే ఎక్కువ హైప్ ఉన్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా కేరళలో కూలీ ప్రీమియర్స్ కి బుకింగ్స్ కోసం థియేటర్ గేట్స్ ఓపెన్ చేయగానే అడ్వాన్స్ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఇది చూస్తూనే అర్థమవుతుంది కూలీపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. ఈ శుక్రవారం రాత్రి నుంచి తమిళనాడులో మొదలైన కూలీ ప్రీమియర్స్ అడ్వాన్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక తెలుగులో సోమవారం నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తలైవా అభిమానులు. ఇండియాలో వార్ 2 సినిమా ప్రీమియర్స్ బుకింగ్స్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఈ ఆదివారం నుంచి మొదలు కానున్నాయి. అయితే హిందీ, తమిళ వర్షన్స్ మాత్రమే అవైలబుల్లోకి తెచ్చారు. వార్ 2 తెలుగు వర్షన్ కి సంబంధించిన ప్రీమియర్ షోల బుకింగ్స్ ని సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంతకంటే ముందుగా గ్రాండియర్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది వార్ 2 టీం. ఈ ఆదివారం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ కి హృతిక్ రోషన్ అటెండ్ అవుతున్నట్లుగా సమాచారం. U/A సర్టిఫికేట్ తో వస్తోన్న వార్ 2 తెలుగు, తమిళ్ వర్షన్ రన్ టైం 2 గంటల 51 నిమిషాల 44 సెకండ్స్ కాగా హిందీ వర్షన్ 2 నిమిషాలు ఎక్కువగా ఉంది. అసలు తగ్గేదేలే అంటూ భారీ హైప్ తో వస్తోన్న ఈ సినిమాల ప్రీమియర్ బుకింగ్స్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. మెగా సర్ప్రైజ్ లోడింగ్, మాస్ జాతర టీజర్ అప్డేట్, కలర్ఫుల్ గా ఓనం పాట, పరదా ట్రైలర్ రిలీజ్, ట్రెండింగ్ లో జటాదర టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా చిరు అనిల్ సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మాస్ జాతర సినిమా టీజర్ ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు రవితేజ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ నుంచి ఓనం సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన పరదా ట్రైలర్ రిలీజ్ అయింది. డిఫరెంట్ ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ నుంచి పసి మనసే అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందాపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాంటసీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ జటాదర టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కీ రోల్ చేస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా కపుల్ ఫ్రెండ్లీ సినిమా టీజర్ రిలీజ్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వడ్డే నవీన్ హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాని అనౌన్స్ చేశారు. వడ్డే క్రియేషన్స్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఫినిక్స్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోల్ ప్లే చేస్తోంది. సోవియా చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.